నమస్కారం. ఇంకో 10 రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. కానీ రైతుల మనసుల్లో మాత్రం చీకటి గూడు కట్టుకుంది. ఇవాళ వరుసగా రైతాంగాన్ని అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వ చర్యను మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదటిది, సోయా రైతులు ఆదిలాబాద్ జిల్లాలో నిన్న ఆందోళన చేశారు. ఇవాళ కూడా చేస్తున్నారు. సోయాని ఎందుకు కొనరు? అధిక వర్షాల వల్ల సోయా పంట కొంచెం నల్లగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి, రెండు జాతీయ ప్రభుత్వాలే. ఇక్కడనేమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ జాతీయ ప్రభుత్వం. ఏదో అంటే ఓ రకం చెప్పాలంటే మొసలి కన్నీరు కారుస్తూ నేను రైతులు న్యాయం చేస్తున్నా బీజేపీ, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా చేష్టలుడికి కూర్చున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరిని ప్రశ్నించేది ఏంటంటే, రైతుల తరఫున రంగు మారిన ధాన్యాన్ని, మారిన సోయా మన గింజలను కొంటారా లేరా అని. సోయా గింజల సంగతి అంటే పంట పండిస్తే ఇప్పుడు గతంలో పంట పండకపోతే ఏడుపు, పండకపోతే రైతు నష్టపోయేవాడు. పండిన పంటను అమ్ముకున్నామని కూడా వీలు లేకుండా వీళ్ళు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే దుర్మార్గం ఎక్కడ ఉందంటే, పండిన పంట అమ్ముకోవడానికి కూడా అంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరిగి పరిస్థితి తయారైంది. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నాను నేను. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకొని వెంటనే ఏమి చేస్తారని అనుకోవట్లేదు, కానీ కొంచెం వెసులుబాటాన్ని ఇవ్వాలి కదా కొంత అంటున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా మనకు పత్తి నుంచి మొదలైంది దోపిడీ. పత్తి మనకు తేమ ఎక్కువ ఉందని అప్పుడు కొనలేదు. ధాన్యము సగం కొంటున్నా సగం కొనలేదు. ఇప్పటికి కూడా సన్నధాన్యానికి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తా అనేది పోయినసారి వర్షాకాలం పంటలకే మనకు కొనటి, పోయిన ఖరీఫ్ రవి పంటలకి దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం పంటలు అయిపోయింది కూడా. అంటే వరుసగా చూసుకుంటే ఎప్పుడు ఈ డబ్బులు ఇస్తారు, ఎప్పుడు ఏ రకంగా చేస్తారనేది అర్థం అవ్వడండి ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు రైతాంగానికి 12,000 రూపాయలు రైతు భరోసా బిచ్చం వేయడమైంది, 3 పంటలకు ఇస్తా అన్నారు. చివరికి ఎక్కడికి వచ్చింది అంటే 12,000కి వచ్చింది, అదే 2 పంటలు. ఇప్పటికీ 5 వాయిదాలు ఉంటే 3 వాయిదాలు, మూడోది కూడా సగమే ఇచ్చారు, 4, 5 ఎగబెట్టారు చూసాం. అట్లాగే మనకు మన రైతు భరోసా అట్లా ఉంటే మనకు రైతు బీమా అస్సలు లేకుండా పోయింది, రైతు బీమా లేదు. అట్లానే మనకు కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ దిక్కుదశ లేదు చూస్తున్నాం మనం. అంటే ఏ హామీ కూడా రైతులకు ఇచ్చినవి అమలు కాలేదు, అమలు అవుతలేమంటున్నాడు. ఈ యూరియా గురించి చెప్పాలంటే ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మళ్ళీ చెప్పుల కష్టాలు వచ్చినాయి, లైన్లలో పాలుపుకుల కష్టాలు వచ్చినాయి. ఆ తర్వాత యాప్ అన్నారు, ఈ పన్నారు, చివరికి ఈపులు వలుగుతున్నాయి. రైతులు కొట్టుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకున్న సందర్భాలు చూసిన వాళ్ళే పాపం. అట్లానే వ్యవసాయ పనులు విడిచిపెట్టి వాళ్ళకి ఎరువు బస్తాల కోసం వాళ్ళ క్యూలో నిలబడాల పరిస్థితి వచ్చింది. చివరికి యాప్ అన్న తర్వాత కూడా యాప్లో కూడా మోసపోతూ పొరపాటున ఎవడో అడిగితే కూడా ఓటీపీ నెంబర్ చెప్పి ఉన్న వాళ్ళ డబ్బులు కూడా, పంట ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా మాయమైన సందర్భాలు చూసినాం మనం. ఎంత దుర్మార్గం జరిగి చూస్తున్నాం కదా మనం. రైతుల గురించి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని అడుగుతున్నాను. సొమ్మొకటి సోకకూడదు అన్నట్టు అటేమో మూసి సుందరీకరణ చేస్తారంటారు, ఇప్పుడు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తా అంటారు. అంటే కాలంలో తిరిగే వాడికి రద్దు అవుతుంది, వీళ్ళకేమో ముద్ద అవుతుంది. సమస్య అది. రైతులు పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. రైతుల సంగతి ఏందని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రైతులు తిరగబడాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే, ఎన్నికల్లో కూడా ఇన్ని జరుగుతున్నా కూడా ఎన్నికల్లో ప్రజలు డబ్బులు తీసుకొని అధికార పార్టీకి ఓటేస్తున్నారని మనకు అర్థం చేసుకోవచ్చు. సమస్య లేదు ఇక్కడ. ఇవాళ తమ సమస్యల కంటే కూడా ఆనాడు 500, 1000 రూపాయలు, 5,000, కొన్ని చోట్ల 5,000, 10,000 కూడా ఇచ్చారు, తీసుకొని ఓటేస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీల ముఖ్యంగా ఈ అవినీతి డబ్బులను ఇట్లా పంచుతూ వాళ్ళు మోసం చేస్తుంటే అసలు నిజమైన రైతాంగ సమస్యలు పక్కన పోతున్నాయి, నిజమైన ప్రజా సమస్యలు పక్కన పోతున్నాయి, మౌలిక వసతుల కల్పన అసలు లేకుండా పోతుంది. కేవలం ప్రభుత్వం నడుస్తుందని పరిస్థితి అవుతుంది. ఈ దుర్మార్గము ముఖ్యంగా రైతాంగం తిరగబడాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే ఎట్లా అంటే, తమ హక్కుల కోసం సాధించుకోకపోతే ఏమవుతుందంటే పార్టీల పట్ల పంచాయతీ కాదు, బీఆర్ఎస్కి లాభం అవుతా, కాంగ్రెస్కా లేకుంటే బీజేపీకి కానీ సమస్య లేదు. రైతులు తమ సమస్యల కోసం పోరాడడానికి ముందుకు రావన్నా వద్దా? రాజకీయ పార్టీ ఏదైనా అందేసి ప్రతిపక్షం చేస్తుంది, అదే పని చేస్తుంది. కానీ అధికార పక్షం కూడా వాళ్ళ రైతులు తిరగబడకుండా నేను ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఇవాళ రోజువారీ సమస్యలు పరిష్కరించాలంటున్నాను. ఎరువులు మాది కాదు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు శుద్ధులు పలుకుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి. మొదటి నుంచి తెలియదా? మరి అక్కడనే కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న బీజేపీ కూడా ఏం చేస్తుంది? 8 మంది పార్లమెంట్ సీట్లు బీజేపీకి 8, కాంగ్రెస్కి 8 ఇచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎరువులు అక్కడి నుంచి వస్తలేవంటే బీజేపీ ఎంపీల మీద బాధ్యత లేదా? బీజేపీ మంత్రుల మీద బాధ్యత లేదా? 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు, అందులో మంత్రులతో సహా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు, ఇటుపక్క 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కూడా ఉన్నారు. ఒక్కనాడన్న ఎరువుల కోసమో, ఒక్కనాడన్న బీసీ రిజర్వేషన్ కోసమో, ఒక్కనాడ ఈ 2 పార్టీల వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారా అంటున్నాను. సమస్య ఏంటంటే, తెలంగాణకి ఏ కష్టం వచ్చినా మేము లేవని జాతీయ పార్టీలు అనుకుంటున్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది తెలంగాణ, ప్రజలను వంచింది, ఇవాళ బీజేపీ వంచిస్తుంది.
నిజమైన తెలంగాణవాదుల ఆవేదన ఏంటంటే ఈ రెండు జాతీయ పార్టీలు ఇవాళ మరణశాసనం రాస్తున్నాయి తెలంగాణకు అన్ని రకాలుగా, నీళ్లలో, నిధుల్లో, ఆఖరికి పథకాల్లో ఏదొచ్చినా ఇవాళ వడ్డించేవాడు మనవాడైతే అని అన్నట్టు ఆంధ్రప్రదేశ్కు అంత కడుగుడు పెద్దగా ఏం చేస్తారే హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఏదైనా దీని రెండింటికి పోల్చుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి ఉంది కనుక వడ్డించేవాడు మనవాడు అన్నట్టు అక్కడ కొంత వెసులుబాటు కల్పించినా అక్కడ కూడా పెద్దగా ఏం లేదు, మొండి చేయి చూపెడుతున్నారు. కొన్నింటికైతే చివరికి మాత్రం తెలంగాణకు పూర్తి మొండి చేయి చూపెడుతున్నారు. ఇవాళ ఆనాడు కాంగ్రెసే మోసం చేసింది, వేల మంది అమరుల ప్రాణాలు తీసింది, తెలంగాణ ఇవ్వకుండా ఏళ్ళు పుళ్ళు జరిపింది. చివరికి ఇచ్చిన తెలంగాణ కూడా 7 మండలాలు తీసుకోవడం నుంచి మొదలుకొని తెలంగాణకు వరుసగా అన్యాయం చేస్తూ వస్తున్న బీజేపీ, అంతకుముందు అన్యాయం చేసిన కాంగ్రెస్, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల నుండి తెలంగాణ ప్రజలను మరింత మోసం చేస్తున్న ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి, అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏంటంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ వీక్ స్టేట్స్ అంటే బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే 18 రాష్ట్రాల సొంత ప్రభుత్వాలు ఉన్నాయి. రేపు ఆఖరికి ఉపాధి హామీ పథకం మీద కూడా రేపు చర్చ జరుపుతారట. ఎన్డీఏ కూటమి తమ అనుకూలమైన ప్రభుత్వాలు ముఖ్యమంత్రి పిలుస్తున్నారు, చూస్తున్నాం. అందులో కూడా పెద్ద మోసం జరిగింది, అది కూడా వేరే మాట్లాడుకోవాలి. కానీ ఏదైనా సరే వాళ్ళ రైతాంగ సమస్యల పట్ల స్పందించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల మనం నిరసన వ్యక్తం చేయాల్సిందే. ఈ తప్పు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పండించుకొని రంగుమారిన ధాన్యాన్ని కొనాలి, సోయాలు కొనాలి. దాంతోపాటు రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఈ రెండు పార్టీలు మోసాన్ని ప్రజలు బహిరంగపరిచి ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒకరి విషయం కాదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు కనుక రైతు ఏడవకుండా, ఎద్దు ఏడవకుండా కూడా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందంటున్నాను.